శ్రీమాత్రే నమః. అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి. రేపు వచ్చే పౌర్ణమి రోజు ఈ విధంగా ఐశ్వర్య దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేశారంటే ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రంగా చేసుకుని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోండి. సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ దుస్తులు ధరించండి. పూజ స్థలంలో లక్ష్మీదేవి లేదా మీకు ఇష్టమైన అమ్మవారి చిత్రాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. అమ్మవారి ముందు పసుపుతో చిన్న గణపతిని రూపాన్ని ఏర్పాటు చేసి ముందుగా గణపతిని ప్రార్థించండి. మీకు ఆ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకూడదని గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఒక శుభ్రమైన దీపపు ప్రమిదను తీసుకుని నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి. దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం సాంప్రదాయంగా భావిస్తాం. దీపం వెలిగించేటప్పుడు మనసులో మంచి సంకల్పం చేసుకుని కుటుంబం సుఖశాంతులు, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. చెడుని ఎప్పుడూ కూడా అమ్మవారి దగ్గర కోరకండి. ఏదైనా సరే మంచి జరగాలని అమ్మవారి దగ్గర మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా కోరడం మీ మనసులో మంచి అనేది ఉంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి. ఎరుపు లేదా పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మవారికి పండ్లు, బెల్లం, కొబ్బరికాయ లేదా మీకు సాధ్యమైన నైవేద్యాన్ని సమర్పించండి. మీకున్నంతలో మీరు ఏదైతే అమ్మవారికి పెట్టుకోగలుగుతారో అది. లేదంటే కనీసం పాలైనా సరే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చని పాలు తీసుకొని అమ్మవారి దగ్గర ప్రసాదం కింద పెట్టండి. పూజ సమయంలో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. అమ్మవారి భక్తులందరూ కూడా అమ్మ సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి జై దుర్గామాత లేదా లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల అమ్మ సందేశం మరికొంతమందికి వెళ్తుంది. అలాగే మీరు కూడా అమ్మ సేవలో పాల్గొన్నట్టు అవుతుంది. లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాన్ని భక్తితో చదవండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని మీకు సాధ్యమైనన్ని సార్లు భక్తితో జపించవచ్చు. దీపం ముందు కాసేపు ధ్యానం చేస్తూ మనసులో ఉన్న ఆందోళనను వదిలి సానుకూల ఆలోచనలు చేయండి. అంటే దీపం ముందు మనం ఎప్పుడు కూడా భక్తితో ఉండాలి. అలాగే మనకి చెడు దృష్టి అనేది రాకూడదు. చెడు ఆలోచనలు అస్సలు రాకూడదు. పూజలో భాగంగా కుటుంబ సభ్యులందరూ అమ్మవారిని కలిసి ప్రార్థిస్తే భక్తి భావం మరింత పెరిగి అమ్మవారు మీపై త్వరగా కరుణిస్తారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి నమస్కరించండి. నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో ప్రసాదంగా పంచుకోండి. పూజలో ఉపయోగించిన నీటిని, పూలను సగర్వంగా నిర్వహించి ఇంటి సాంప్రదాయం ప్రకారం వాటిని ఎలా అయితే ఉపయోగిస్తారో అలా ఉపయోగించండి. ముఖ్యంగా ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, సుఖశాంతి, మంచి సంబంధాలు, తృప్తి కూడా అని భావిస్తూ అమ్మవారిని ప్రార్థించండి. మీకు ఐశ్వర్యం ఒకటే ఉంటే సరిపోదు కదా! ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం, మనశ్శాంతి, తృప్తి, సంతృప్తి లేకపోతే మన జీవితంలో అంత డబ్బున్నా కూడా అనవసరమే కదండీ! చివరిగా అమ్మవారి అనుగ్రహంతో మా ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ధర్మబద్ధమైన సంపద ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పూజను ముగించండి. ఎప్పుడు కూడా మీరు మంచి మనసుతో పూజ చేశారంటే పూజకు ప్రతిఫలం తప్పనిసరిగా మీకు అమ్మవారు ఇస్తారు. మీ మంచి మనసుతో అమ్మవారిని సరైన కోరికలు కోరుకోండి. అమ్మవారు తప్పనిసరిగా మీ కోరికను నెరవేరుస్తారు. శ్రీమాత్రే నమః. ఈ విధంగా ఈ లక్ష్మీ పూజను తప్పనిసరిగా పౌర్ణమి రోజు చేయండి.